బుల్లితెర హీరోయిన్ కీర్తి భట్ ప్రియుడికి బ్రేకప్ చెప్పి సంచలనం సృష్టించింది. తన ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత 2023లో తన చిన్ననాటి స్నేహితుడైన కార్తీక్‌తో ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. ఆ తర్వాత కూడా లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉన్న ఈ ఇద్దరు పలు టీవీ షోల్లో జంటగా పాల్గొన్నారు. 3 ఏళ్లుగా కలిసి ఉంటున్న కీర్తి, కార్తీక్ మధ్య ఏమైందో తెలీదు కానీ సడెన్‌గా విడిపోయినట్లు సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అందరికీ షాక్‌ని గురిచేశారు. గత 2, 3 రోజుల నుంచి ఒకరిపై ఒకరు సంచలన పోస్టులు పెట్టుకుంటూ వార్తల్లో నిలిచారు. తమ అంగీకారంతోనే విడిపోయినట్లు తప్పుగా అర్థం చేసుకోవద్దని నెటిజన్లు కోరుతున్నారు. కీర్తిని తల్లిలా చూసుకుంటున్న విజయ్ కార్తీక్ ఎందుకింత మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అతడు సోషల్ మీడియా వేదికగా కీర్తియే తనను వదిలేసి మరో వ్యక్తితో కొత్త జీవితం ప్రారంభించనుందన్నాడు. తన దగ్గర డబ్బులు లేదనే వదిలేసి మరో వ్యక్తిని చూసుకుందని చెప్పాడు. దీంతో చాలా మంది కీర్తిని విమర్శిస్తున్నారు. తల్లి కాలేదని తెలిసినా కూడా పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చి అంత బాగా చూసుకున్న వ్యక్తిని డబ్బు కోసం వదిలేయటం కరెక్ట్ కాదని తిట్టిపోస్తున్నారు. ఈ క్రమంలో కీర్తి భట్ తాజాగా ఓ పోస్ట్ పెట్టింది. ఒకరు చెప్పిన మాటల్ని విని అదే కరెక్ట్ అనుకుని నన్ను తప్పు పట్టడం సరికాదు. మీరు నా గత పోస్టు చూస్తే అందులో ఎక్కడ అవతలి వారి బలహీనతల్ని, వ్యక్తిగత విషయాల్ని ప్రస్తావించలేదు. నాపై యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ పేజీల్లో లేనిపోని ఊహాగానాలు, కథలు అల్లుతూ ఏదేదో ప్రచారం చేస్తున్నారు. అది నన్ను మరింత బాధ పెడుతుంది. నిజంగా నా వల్ల కావడం లేదు. ఎవరైతే నాపై నిందలు వేస్తూ, కించపరుస్తూ మాట్లాడుతున్నారో వారి పేర్లు అన్నీ రాసి పెట్టుకున్నాను. నా జీవితంలో ఏదైనా జరగరానిది జరిగితే అందుకు వారే బాధ్యులు అని రాసుకొచ్చింది. అంతేకాదు తను రీసెంట్‌గా కూడా కొన్ని కొటేషన్స్‌ని షేర్ చేసింది. అంతేకాదు 'బీబీ జోడీ 2లో కూడా తను డ్రాప్ అయింది. తన మైండ్ కండిషన్ బాలేదు. అందుకే నేను డ్రాప్ అవుతున్నానని చెప్పింది.